ఇలా ఆ కథ ముగిస్తూ ఉంటే గణపతి యొక్క వృత్తాంతం ముగిద్దామనుకున్నటువంటి సందర్భంలో ఇంకో సందేహం కలిగింది శౌనకాది మహామునులకి. సూతుల వారిని అడిగారు, అయ్యా గణపతి యొక్క జన్మ వృత్తాంతం చక్కగా వివరించినారు, దానితో పాటు మా అదృష్టవశాత్తు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతార విశేషం కూడా 1+1 ఆఫర్ లాగా వచ్చింది. బాగుంది, చాలా సంతోషం కార్తికేయుడి యొక్క జన్మ వృత్తాంతం వినడం. కానీ ఈ గణేశుడి యొక్క జన్మ వృత్తాంతంలో మాకు ఇంకో సందేహం ఉన్నది. ఏమిటా సందేహం అంటే, ఇంత కథ జరుగుతూ ఉన్నది, మనకు రావాలా డౌట్ వాస్తవంగా? కొన్ని వాళ్ళకు వచ్చింది కాబట్టి తెలుసుకుందాం. ఇంత కథ జరుగుతూ ఉంటే శంకరుడు సైలెంట్గా ఉన్నాడు. శనేశ్వరుడు రావడం, పార్వతీదేవికి కోపం వచ్చి శని మీద శాపం ఇచ్చింది, కానీ శంకరుడు ఉన్నాడు కదండి, శివుడు అక్కడే ఉన్నాడు కదా, కనీసం ఆయనకు అరే నా కొడుకు ఇట్లా చేస్తావా అట్లా చేస్తావా కొంచెం హడావుడి చేయొద్దండి. శంకరునికి కోపమే రాలేదు. అది ఒకటి. రెండవది, ఏదైనా పని జరిగితే కార్యం జరగాలంటే మన సిద్ధాంతంలో ఒక కారణం ఉండాలి. కార్యకారణ సిద్ధాంతం, కర్మ. ఇప్పుడు మనం ఒకటి అనుభవిస్తున్నామంటే ఏదో పూర్వజన్మలో ఏదో చేసి ఉన్నాం కాబట్టి దాని కారణంగానే మనము ఈ ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అట్లాగే మరి పార్వతీదేవి మోయాల్సినటువంటి గర్భము, పార్వతీదేవి మోయకుండానే జరిగిపోయింది. అందులో శంకరుని యొక్క పిల్లవాడు అంగవిహీనుడిగా ఈ రకంగా ఉండడానికి కారణం ఏంటి? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, గోపాలకృష్ణ భగవానికి. అహో భగవతస్తస్య మస్తకచ్ఛేదనం విభో గ్రహదృష్ట్యా గ్రహేశస్య కథం మే వక్తుమర్హతి. శంకరుని అంతటి, పార్వతీదేవి అంతటి కుమారుడికి ఒక శని దృష్టి వల్ల శిరస్సు తెగి పడిపోవడమా? అసలు శంకరుని యొక్క కొడుకుకు ఈ రకమైన అంగవిహీనత్వం రావడం, శంకరునంత కొడుకు కదండి, ఏదైనా కారణం ఉన్నదా ఈ సన్నివేశం ఇట్లా జరగడానికి? ఉంది కాబట్టి ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఫ్లాష్ బ్యాక్లో ఆయనకు తెలుసు తన కొడుకు ఈ రకమైన పరిస్థితి ఎదుర్కొంటాడు, తనకు కొడుకు పుడితే అనే విషయం ఆయనకు తెలుసు. ఏమిటి అన్నారు? పూర్వం మాలి సుమాలి అనేటువంటి ఇద్దరు శంకరుని గురించి అఖండమైన తపస్సు చేసినారు. ఏం వరం కావాలరా అన్నాడు. మేము ఎక్కడికి పోయినా ఎవడు మమ్మల్ని అడ్డుకోవద్దు, ఏ లోకానికైనా మేము హాయిగా వెళ్ళిపోయేటట్టు మాకు పర్మిషన్ కావాలి, స్వేచ్ఛా విహారం. తథాస్తు. అట్లా అన్ని లోకాలు తిరుగుతూ సూర్యమండలం దాకా పోతున్నారట. సరే, సూర్యమండలం దాకా పోతే శంకరుని వరం ఉన్నది కాబట్టి గెస్ట్గా పోయినారు అంటే పర్వాలేదు. కానీ పోయే విధానము, ఇంటికి పోయి ఆ వాతావరణం అంతా చూసి వచ్చినట్టుగా పోలేదు వీళ్ళు. సూర్యుడి యొక్క తేజస్సే లోకానికి అందకుండా చేయాలి అని చెప్పి సూర్యుడి యొక్క తేజస్సును అడ్డుకుందామని చెప్పి బయలుదేరుతున్నారు. సూర్యుడికి కోపం వచ్చింది. ఎందుకంటే తన డ్యూటీని తాను చేస్తున్న సమయంలో ఎవడైనా విఘ్నం చేస్తే ఎవరికైనా వస్తుంది కదండి కోపం. ఏమిరా, శంకరుడు వరం ఇచ్చాడు, గౌరవం ఇచ్చాను, నా లోకం దాకా ఆహ్వానించాను, కానీ నన్నే, నా తేజస్సుకే అడ్డుపడుతున్నారు, నా సృష్టి బాధ్యత ఒక ధర్మానికి అడ్డుపడుతున్నారు. ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళను ఒక్క దెబ్బ కొడితే వాళ్ళు కింద పడిపోతున్నారు. కింద పడిపోతూ శంకరా శంకరా నీ వరం ఏమైందయ్యా? ఆయన మీద నెపం.
తప్పు చేసింది వీళ్ళు. శంకరా, నువ్వు వరం ఇచ్చినప్పటికీ కూడా సూర్యమండలం దాకా మేము వెళ్ళలేకపోతూ ఉన్నాం, సూర్యుడు మమ్మల్ని అడ్డగిస్తున్నాడు, కింద పడవేస్తున్నాడు అని చెప్పి అనేసరికి మహాదేవుడికి సూర్యుడి మీద కోపం వచ్చి, ఏమిరా నేను వరం ఇస్తే నువ్వు అడ్డుకుంటావా అని చెప్పి త్రిశూలం తీసుకుని వచ్చి సూర్యుడిని 8 పోట్లు పొడిచినాడట. సూర్యుడిని 8 పోట్లు పొడిచినాడు. సూర్యుడి యొక్క తేజస్సు అంతా కూడా తగ్గిపోయింది. ఈ విషయము తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతికి తెలిసింది. నా కొడుకు మీద కోపముతోటి కక్ష కట్టినట్టుగా త్రిశూలమెత్తి 8 పోట్లు పొడుస్తావా? ఆయన మహాతపశ్శాలి కశ్యపుడు. కోపం వచ్చి మత్పుత్రస్య యథావక్షః చిన్నం శూలేన తేజ్యవై త్వత్ పుత్రస్య శిరచ్ఛిన్నం భవిష్యతి న సంశయః. నా కొడుకును ఏ రకంగానైతే 8 పోట్లు పొడిచి శరీరంలో పొడిచినావో ఆ రకంగా చేసినావు కాబట్టి నీ కొడుకు శిరస్సు కూడా తెగిపోతుంది. నీకు పుట్టబోయేటువంటి కొడుకు ఒకవేళ కొడుకు పుడితే ఆ కొడుకు శిరస్సు తెగిపోతుంది. కశ్యప ప్రజాపతి యొక్క శాపం ఇది. అందుకే చేసినది అనుభవించకుండా పోదు కాబట్టి మహాదేవుడు సైలెంట్గా ఉన్నాడు. ఆయనకు తెలుసు జరగాల్సినటువంటి సన్నివేశం. తల్లికి తెలియదు కాబట్టి పాపం ఆవిడ కొంచెం కోపము, బాధ, దుఃఖము అన్నీ వచ్చింది, శని మీద శాపం ఇచ్చింది.